హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఈజీగా టేస్టీగా కుక్కర్లో ఆలు వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూసిద్దాం. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే చెక్కు తీసి పెట్టుకున్న 3 బంగాళదుంప, 3 వంకాయలు తీసుకోవాలి. నేను 3 తీసుకుంటున్నాను, ఎందుకంటే మేము 2 మెంబర్సే కాబట్టి. మీరు ఎక్కువ మంది అయినప్పుడు ఎక్కువగా తీసుకొని ఇలాగ చిన్న ముక్కలాగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లోకి వేసుకోవాలి. అలా సాల్ట్ వాటర్లో వేసుకున్నప్పుడు కలర్ మారకుండా ఉంటాయి. అలాగే గ్యాస్ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే కొద్దిగా ఆవాలు, కొన్ని జీలకర్ర, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప, అలాగే వంకాయ ముక్కలు వేసుకొని అందులోకి 1 కప్పు టమోటా ముక్కలు, అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని కొద్దిసేపు నూనెలోనే మగ్గించుకోవాలి. ఆలోపు చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొన్ని వెల్లుల్లి, అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి, కొద్దిగా కొత్తిమీర వేసుకొని వాటర్ వేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. 5 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత అందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రేవీ, అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ కారము, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని కుక్కర్ మూత అలాగే విజిల్ పెట్టుకొని 2 or 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే ఆలు వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండి, 15 మినిట్స్లో అయిపోతుంది. అంతకన్నా ఎక్కువసేపు అయితే పట్టదు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీ రైస్లో కానీ చపాతీలలో కానీ చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.